ప్రైజ్ ద లార్డ్ అండి. అందరూ బాగున్నారా? మీతో ఈరోజు ఒక చిన్న దేవుని వాక్యాన్ని పంచుకోవాలని మీ ముందుకొచ్చాను. మరి ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ఇలా సెలవిస్తుంది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఈరోజు నీవు సమస్యలతో ఉన్నావేమో, కుటుంబ సమస్యలతో ఉన్నావేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, కలహాలున్నాయేమో, నువ్వు ఇంకా కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో నీవు బాధపడుతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టు బిడ్డ, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని అంటున్నాడు. కనుక మనమంతా కూడా దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి మొరపెట్టాలండి. అప్పుడు దేవుడు మన సమస్యలన్నీ వింటాడు. దేవుడు మన సమస్యలకి ఉత్తరం ఇస్తాడు, మనకి జవాబుని దయచేస్తాడు. కనుక మనందరం కూడా దేవునికి మనకు కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు మనం ఆవరించినప్పుడు మనం ఏం చేయాలండి? దేవునికి మొరపెట్టాలి. మనం ఏడవకూడదు. క్రైస్తవులుగా మనం ఏడిస్తే ప్రజల ముందట వారు ఏమనుకుంటారు? దేవుని బిడ్డలంట ఏడుస్తున్నారు అని వాళ్ళు చిన్న చూపుగా చూస్తారు. కనుక మనం ఎవ్వరం కూడా ఏడవకూడదండి. మనము కేవలం చేయవలసింది ఒకటే పని. ఏం చేయాలి? గదిలోకి వచ్చి లేదంటే మందిరానికి వెళ్ళి కనులు మూసుకొని మోకరించి దేవునికి మొరపెట్టాలి. దేవా, నా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. దేవా, నా ప్రార్థనలను ఆలకించు. దేవా, నా కష్టాలను తీర్చండి తండ్రి అని దేవునికి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మొరలను ఆలకిస్తాడు. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.